హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేసుకుందామని కేజీ మటన్ తీసుకొచ్చి ఒక 4 సార్లు మంచిగా కడిగి క్లీన్ చేసుకున్న మటన్ స్టెయినర్లో వేసుకుంటే నీళ్ళని నడిచిపోతాయి. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవి కొబ్బరి, కాజు, ఇవి కాజు 4, అది బాదాము ఒక 8, ఒక స్పూను గసగసాలు, కొబ్బరి. ఇప్పుడు తయారు చేసే విధానం. ఇప్పుడు ఈ కొబ్బరి, ఈ బాదాము నూనె ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కాజు కూడా వేసుకొని చాలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గసాలు కూడా వేసుకుందాం. ఇవి కూడా వేగినాయి కదా, ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్లకి వెళ్ళి సగం తీసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి ఇట్లా బాగా సన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అది వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన నూనె కూడా వేసేసుకుంటున్నాం. ఇంట్లోనే నూనె వేడైనాక ఈ హోల్ గరం మసాలాలు మొత్తము వేసుకోవాలి. ఇలాచి, జాపత్రి, సాజీరా, బండ పువ్వు, ఆకు, చెక్క అన్ని. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు సగం వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ సగమేమో కూరలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు మంచిగా వేగినాయి కదా, 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూను పసుపు, ఇప్పుడు 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ఒక 4 కరివేపాకు రెమ్మలు తుంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేగినాక కడిగి క్లీన్ చేసుకున్న మటన్ కేజీ ఇప్పుడు మూత వేసుకొని వేగనిద్దాం. మటన్ నూనెలో మొత్తం నూనె తేలేదాక నీళ్ళు మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. నీరు మంచిగా ఇట్లా వచ్చింది కదా మటన్లోకి వెళ్ళి, ఇప్పుడు కారం వేస్తుంది. 2 టేబుల్ స్పూన్లు కారం. మీరు రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోరు. 1 టేబుల్ స్పూను ఉప్పు, ఈ టైంలో వేస్తే మంచిగా ముక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుంది.
ఈ కట్ చేసుకున్న టమాటాలు, ముందు ఎంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 4 స్పూన్ల పెరుగు, తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఒక 3 నిమిషాల తర్వాత మంచిగా మటన్లోకి వెళ్ళి నీరంతా పోయింది కదా, నూనెనే ఉంది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న మసాలా, టమాటా, ఉల్లిపాయ, కాజు, కొబ్బరి, బాదం అన్నీ గసగసాలు 1 స్పూను, ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అదంతా మంచిగా వేగదంతా. ఇప్పుడు మంచిగా మటన్ మంచిగా వేగింది, మసాలా వేసింది కూడా. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. వేడి నీళ్ళు వేసుకుంటున్నాను నేను. నేను 1 లీటర్ నీళ్ళ దానికి వేసుకున్నాను, ఎందుకంటే మాది మటన్ ఇక్కడ ముదురుకుంటుంది. అందుకు మీరు మీ మటన్ తగ్గట్టుగా చూసుకొని నీళ్ళు వేసుకోండి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి. ఇప్పుడు విజిల్ పెట్టుకున్నాం. ఒక 10 విజిల్లు రానియాలి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయినాక కూర ఇట్లా అయింది. మంచి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. 1 స్పూను గరం మసాలా, ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాక 1 నిమిషం ఉడికింది. మంచి గ్రేవీ. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మటన్ గ్రేవీ, మంచి గ్రేవీ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇట్లా ఒకసారి ఫ్రై చేసి చూడండి.